నమస్కారం అండి. నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మోత్కూర్ దగ్గర ఒక ఊరికి వాస్తు చూడడం జరిగిందండి. ఒక ఇంటికి అది నార్త్ ఈస్ట్ 2 రోడ్లు ఉన్న ప్లాటు. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అన్నమాట. నార్త్ పెద్ద రోడ్ ఉంది, 30-40 ఫీట్ల రోడ్డు. ఇది ఈస్ట్ 15 ఫీట్ల రోడే ఉంది. అయితే ఇతను చాలా పర్ఫెక్ట్గా కట్టుకున్నాడండి. ఇల్లు మాత్రం ఉత్తర ఈశాన్యంలో గేటు పెట్టుకున్నాడు. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. మూలలో పిల్లర్ లేదు, పక్క కట్టుకున్నాడు. ఇది కరెక్టే ఉంది. ఈస్ట్లో కూడా ఒక గేటు పెట్టిండండి, ప్రధాన ద్వారానికి ఎదురుగా. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఎందుకంటే నార్త్ ఈస్ట్ 2 రోడ్లు ఉన్నప్పుడు మనము నార్త్ ఈస్ట్లో 2 గేట్లు కంపల్సరీగా పెట్టాలండి. అది మనకు వాస్తుపరంగా చాలా కరెక్టు. ఇకపోతే అతను ఉత్తర ఈశాన్యంలో డోర్ పెట్టిండు, ఇది పర్ఫెక్టే. తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టిండు, ఇది పర్ఫెక్టే. పిల్లల బెడ్రూమ్కి తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టిండు, ఇది పర్ఫెక్ట్గానే ఉంది. ఇక ఈ మధ్యన కామన్ బాత్రూమ్ ఇచ్చిండండి, డోర్ మధ్యన ఇచ్చిండు, ఇది పర్ఫెక్ట్గానే ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా తూర్పు ఈశాన్యంలో డోర్ ఇచ్చిండు, ఇదంతా పర్ఫెక్ట్గా ఉందండి. కిచెన్ కూడా ఆగ్నేయంలో ఉంది. ఇదంతా ఇల్లు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉందండి. అయితే అతను చాలా ఆర్థికంగా మంచిగా ఉన్నాడు. పిల్లలు మంచిగా చదువుకున్నారు. అబ్బాయికి కూడా ఉద్యోగం కూడా దొరికింది. అమ్మాయి నేను వెళ్ళినప్పుడు చదువుతుందండి. అయితే కట్టుకున్న ఒక 4-5 సంవత్సరాల తర్వాత అతను ఒక కారు కొనుక్కున్నాడండి. కారు కోసమని అతను ఈ ఆగ్నేయంలో ఒక షెడ్ వేయడం జరిగిందండి. ఈ షెడ్డు ఏం చేసిండంటే ఫస్ట్ ఇంతవరకు కట్టిండండి, ఇంటికి ఆనిచ్చి ఇలా మొత్తము ఈ షెడ్డు వేసిండండి. అయితే మనకు ఈ షెడ్డు వేయడం వల్ల ఏమైందంటే ఇంటికి ఆగ్నేయం అనేది పెరిగింది. ఇలా పెరగకూడదండి. ఇది నేను అతనికి చెప్పాను, మీకు ఇంతకుముందు ఈ షెడ్డు వేయకముందుకు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవచ్చు, కానీ వేసిన తర్వాత కొద్దో గొప్ప మీకు అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవి ఉంటాయండి అని చెప్పడం జరిగింది. అయితే అతనికి నేను ఏమని సూచించానంటే, ఇది ఏదైతే తూర్పులో మీరు ఆగ్నేయంలో దీనికి ఆనించి రేకులు వేశారో కారు షెడ్డు, ఇలా ఒక రేకు తీసేయమని చెప్పాను. అప్పుడు ఈ మధ్యన గ్యాప్ ఏర్పడుతుందండి. గ్యాప్ ఏర్పడడం వల్ల మనకు ఆగ్నేయంలో ఈ షెడ్డు ఉండడం తప్పు కదండి. షెడ్డే కాదు, మనం ఒక రూమ్ అయినా కట్టుకోవచ్చు. కాకపోతే ఇది తూర్పు ప్రహరీ గోడకు ఇక్కడ ఆగ్నేయంలో ఆ నుంచి కట్టకూడదండి. కనీసం ఒక మనిషి తిరిగేంత ప్లేసు ప్రహరీకి ఇంటి గోడకు మధ్యన ఉండాలి. ఇది అప్పుడు నన్ను చెప్పి రావడం జరిగింది. అయితే నేను వాస్తు చూసేటప్పుడు ఇతని కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, కానీ ఎక్కడ సెట్ కాలేదండి. నేను ఇతనికి సలహా ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఈ యొక్క మధ్యన ఒక్క రేకుని తీసేసిన తర్వాత అతని కుమారునికి పెళ్లి సంబంధం కుదిరిందండి. సో వాస్తు అనేది తప్పకుండా ఉంటుందండి. వాస్తును పాటించండి. ఎవరికైనా సరే వాస్తు ప్రకారంగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. సో మీరు నన్ను వాస్తుపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా నా ఈ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు తగిన సలహాలు ఇస్తాను. లేదా మీరు విజిట్ చేయమన్నా ఇంటిని వచ్చి విజిట్ చేస్తాను. సో నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ అండి.